హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డేటా తెలుగు హబ్ ఎక్సెల్ బేసిక్స్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం డైలీ యూజేజ్ షార్ట్కట్ కీస్ గురించి చూసాం కదా. ఇవాళ మన టాపిక్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. సో అసలు సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ అంటే ఏంటి? సార్టింగ్ అంటే ఒక డేటాని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం. ఫిల్టరింగ్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ డేటాని మన కండిషన్ పెట్టి డిస్ప్లే చేయడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక ఎంప్లాయీ డేటా ఉంది మన దగ్గర. సో సార్టింగ్ ఏం చేస్తుంది అని అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు శాలరీ రేంజ్ అనేది ఏంటో చూపిస్తుంది. ఈ ఫిల్టరింగ్ ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ని స్పెసిఫై చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది. సో ఇప్పుడు ఎక్సెల్లో వెళ్ళి ప్రాక్టికల్గా సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ ఈజీగా ఎలా ఉంటుందో చూద్దాం. సార్టింగ్ అండ్ ఫిల్టర్ ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ ఈ కస్టమర్ నేమ్ ఉంది. సో ఈ కస్టమర్ నేమ్ పక్కన డౌన్ యారో ఉంది కదా. ఈ డౌన్ యారోని క్లిక్ చేస్తే ఇక్కడ మనం సార్ట్ బై A to Z, Z to A అట్లా ఉంది. సో ఇప్పుడు A to Z ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ A to Z ఏంటి అని అంటే అలెగ్జాండర్, అమిత్, ఇలా ABC ఇట్లా A to Z వరకు వెళ్ళింది. చూసారా? ఫస్ట్లో A వచ్చింది, లాస్ట్లో Z వచ్చింది. సో ఇది సార్టింగ్. సో ఇప్పుడు ఈ సార్టింగ్ Z to A. సో ఫస్ట్ ఇప్పుడు ఈ Z అనేది పైకి వచ్చింది, A అనేది కిందకి వెళ్ళిపోయింది. చూసారా? నెక్స్ట్ ఏజ్. ఈ ఏజ్ ఏంటి అని అంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సో 23 ఎవరు? 23 ఏజ్ గల ఏమ్లీ, US ఆవిడ. సో ఆవిడ ఆర్డర్ అమౌంట్ 170. సో ఇట్లాగా పేమెంట్ మెథడ్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఫిల్టర్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ ఫిల్టర్ ఏంటి అని అంటే డౌన్ యారోలోనే ఉంటుంది మనకి. సో ఇక్కడ నంబర్స్ బై ఫిల్టర్. నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే సో గ్రేటర్ దాన్ 25 ఏజ్ ఉండాలి అండ్ లెస్ దాన్ 40 కన్నా తక్కువ ఉండాలి, 25 కన్నా ఎక్కువ ఉండాలి. 26 నుంచి ఇక్కడ మనకి ఏం కనిపించింది 39 వరకు. సో ఈ కేటగిరీ మీద మనం ఫోకస్ చేయాలనుకున్నాం అనుకోండి. సో మనం ఇట్లా చేయొచ్చు. అండ్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనకి ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి. లైక్ మన కొలీగ్స్ అడుగుతూ ఉంటారు, నాకు అంత పేరు తెలియదు కానీ ఆ అమ్మాయి పేరు స్టార్ట్స్ విత్ ఏ అనుకుంటా అడుగుతారు కదా, స్టార్ట్స్ విత్ ఏ. సో ఇలాగా. అండ్ వాళ్ళు ఏమన్నారు ఎన్స్ విత్ ఐ అన్నారు కదా. సో ఎన్స్ విత్ ఐ. మన ఫ్రెండ్ అన్నారు కదా, సో స్టార్ట్స్ విత్ ఏ ఎండ్స్ విత్ ఐ. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే ఇప్పుడు మన దగ్గర 50 వరకు డేటా ఉంది. సో లార్జ్ డేటా అనేది ఉంటుంది. సో ఈ లార్జ్ డేటాలో ఈ పర్సన్ ఎంత పే చేశారు లేకపోతే ఎంత చేశారు అనేది తెలుసుకోవడం కోసం మనం ఇది అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఒకవేళ ఈ పేమెంట్ మెథడ్సే వచ్చేసాయి. సో ఈ పేమెంట్ మెథడ్స్ నాకు ఇక్కడ ఓన్లీ క్రెడిట్ కార్డ్ పే చేసిన వాళ్ళ వరకే కావాలి అన్నారు అనుకోండి. సో ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇలాగా మనకు వస్తుంది. సో ఓన్లీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసిన వాళ్ళు ఏ టైం చేశారు, ఏ డేట్ని చేశారు, ఎక్కడెక్కడ నుంచి చేశారు, అలాగా. 2 minutes టైంలో చాలా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టమైంది. సో ఈ 2 minutes టైం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఒకవేళ డీటెయిల్గా ఇంకొక కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే సో కమెంట్ చేయండి. సో ఇంకెలాంటి కాన్సెప్ట్స్ కావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డేటా తెలుగు హబ్.